మాడ అడవుల రక్షణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కోసం 110 ఎకరాల మాడ అడవుల్ని తొలగించిందన్న ఆయన ఈ అంశంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రపంచ మాడ అడవుల సంరక్షణ దినోత్సవం వేళ అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాడ అడవులపై రూపొందించిన గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. వీటి పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు తెలియజేయగా పవన్ సవివరంగా తెలుసుకున్నారు. ప్రకృతి విపత్తుల నుంచి మానవులను రక్షించేందుకు మాడ అడవులే ముందు వరుసలో ఉంటాయని పవన్ అన్నారు. వీటి సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మాడ అడవుల ప్రాంతాల్లో పారిశ్రామిక ప్లాస్టిక్ వ్యర్థాలు కలవకుండా నిరోధించాలని ఆదేశించారు. వీటిని విధ్వంసం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మిస్టీ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో మాడ అడవుల విస్తీర్ణ పెంపునకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్పొరేట్ సంస్థలు వీటి పరిరక్షణలో భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. ఏనుగుల వల్ల పంటల ధ్వంసం, రైతులకు వస్తున్న సమస్యలపై అటవీ శాఖ ఉన్నతాధికారులు సమావేశంలో డిప్యూటీ సీఎం ప్రస్తావించారు. చిత్తూరు, పార్వతీపురం జిల్లాల నుంచి రైతులు, ప్రజలు తన దృష్టికి సమస్యను తీసుకువచ్చారన్నారు. పొలాల్లోకి, నివాస ప్రాంతాల్లోకి వచ్చే ఏనుగుల గుంపును తిరిగి అడవుల్లోకి పంపించేందుకు అటవీ శాఖ దగ్గర కుంకి ఏనుగుల కొరత ఉందని అధికారులు పవన్కు తెలిపారు. కర్ణాటకలో కుంకి ఏనుగులు ఉన్నాయని అధికారులు పవన్కు తెలిపారు. కనీసం 5 ఈ తరహా ఏనుగులను కర్ణాటక నుంచి తెచ్చుకోగలిగితే సమస్యను నివారించవచ్చునని చెప్పారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వంతో కుంకి ఏనుగుల గురించి చర్చిస్తామని పవన్ తెలిపారు. వన్యప్రాణులు రాకుండా విద్యుత్ ఫెన్సింగ్ వేసుకునే విధానాలు విడిచిపెట్టాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు ఆయన సూచించారు.